ఓం నమో వెంకటేశాయ. మొన్న మా నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్ అనగాని సత్యప్రసాద్ గారి గురించి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఏమంటే అది అనగారి సత్యప్రసాద్ భూమి లేని కరుణాకర్ రెడ్డికి ఇన్ని భూములు ఆడొచ్చినాయి, 6 ఉన్నాయని ఏదేదో ఆయన మంత్రి గారు కదా, పైకి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రెవెన్యూ శాఖ, ఏదేదో చిలక బలుగులంతా బలికాడు మా నాయకుని గురించి. అక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ భూములు ఉన్నాయి, ఆడ భూములు 7 భూములు కొంటే వచ్చాయి. అనగాని సత్యప్రసాద్ గారు మంత్రి గారు, లాక్కుంటే వచ్చే భూములు కాదు, అవి డబ్బులు ఇచ్చి కొన్న భూములు, ఆక్యుపై చేసిన భూములు కాదు. మీరు మంత్రివర్యులు గవర్నమెంట్లో ఉన్నారు, ఏమైనా చేయగలుగుతారు, సమర్థత ఉన్న నాయకులు కాబట్టి మీరు మాట్లాడి చెల్లుబాటు అవుతుంది. కాలం మీది కదా నడుస్తున్నది. రేపు మాకు ఒకరోజు కాలం వచ్చిన రోజు ఇవంతా గాల్లో గడిచిపోతాయి మీ మాటలంతా, వేస్ట్ మాటలు అనేసి. దానికి మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు, నువ్వు ఉన్న భూములను లాక్కో, జైలుకి కూడా పంపించు అని ఆయన మాట్లాడాడు. మాట్లాడుతూ మిమ్మల్ని విమర్శించేసామా? టీవీ5లో రాష్ట్ర అధికార ప్రతినిధి మీ నాయకుడే మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాసలెళ్ళు సూట్ రూములు అని లైవ్లో మాట్లాడిన టీవీ5లో మళ్ళీ మేము మాట్లాడుకోవాలనుకోబోతారు. మీకు ఒక విధంగా అత్తారిల్లు అని చెప్పాడు ఆయన ఓపెన్గా. మీరు ఆయన ఎవరిని కాదు కోరారు, ఆయన ఏమిచ్చాడో అది మీకు తెలుసు. మేమేదో అన్నాడని మా నాయకుడు అన్నాడనేసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. అన్నది మేం కాదు, మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీవీ5 డిబేట్లో క్లారిటీగా మీకు స్లిప్పింగ్ చూపించమని చూపిస్తాం. దాని గురించి మా నాయకుడు మాట్లాడాడు. అంత తప్ప మిమ్మల్ని ఏదో విమర్శించాలని కాదు, మేమేదో విమర్శించామని కాదు. తగుదనమ్మా అని కొత్త పిచ్చగడ పొద్దురగినట్టు ఈ రౌడీ అని ఆకు రౌడీ ఇన్ఛార్జ్ ఇచ్చాడు కదా మీరు. ఏది మాట్లాడు, మా అనగాని సత్యప్రసాద్ అంటాడు. ఏమి జిల్లా ప్రభావమా? మీది ఇద్దరిది ఒకే జిల్లా కాబట్టి జిల్లా అభిమాన ఫీలింగా? మిమ్మల్ని మేమేం మాట్లాడాలా? అతనికి మాట్లాడని తెలీదు, ప్రెస్ మీట్ పెడతాడు మీ దగ్గర మెప్పు పొందేదానికి. మా అనగాని ప్రసాద్ అంటే మీరు గుంటూరు జిల్లా కాబట్టి ప్రాంతీయ అభిమానంగా ఉంది. ఇక్కడ మాకు అట్లదనే కనపడతా ఉన్నది అంటూ సబ్జెక్టు మాట్లాడితే ఓకే. అతనికి తెలిసిన 3 పదాలే, తట్టా బొట్ట, 63,000, ఇంట్లో కూర్చొని పెడతా, ఇవి తప్ప ఇంకా అతనికి 4వ పదం తెలీదు. నిన్నేదో కొత్త 4వ పదం ఆయన తెచ్చాడు మా నాయకుని గురించి. సింహపురి, ఏదో బాంబే, ఇంకొక ఆర్సే నాకు ఉన్నాడు, అదేదో కొండ మీద ఆఫీసు ఈయన చైర్మన్ ఉన్నప్పుడు అందరికీ తెలుసు, మాకు ఎథిక్స్ ఉన్నాయి, మేము చెప్పలేం అకౌంట్ సెక్షన్లో అంటాడు. ఈ సేన అనే వ్యక్తికి సమాజంలో ఉన్న పేరేమంటే వారాల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ కలెక్ట్ చేస్తాడు. ముసలోని భూములు ఆక్యుపై చేస్తాడు, దౌర్జన్యం చేస్తాడని తిరుపతికి ఉన్న ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా నేను చెప్పేది ఏం లేదు, తిరుపతి డిస్కషన్ కూడా అదే. ఈ ఆర్ఎస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, సత్యవేడి నుంచి వచ్చాడు. తల్లిదండ్రులకు కూడి పెట్టాడు, తోడబుట్టోళ్ళకి కూడి పెట్టాడు, సాయం చేయడు. అతను బాంబే అనేసా. ఎవడా బాంబే? ఏదా హోటల్? ఈ వివేక్ మాటలు. అదేదో 2006లో చైర్మన్, టీటీడీ చైర్మన్ మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు అయితే అకౌంట్ సెక్షన్ అంట రెయ్యంబుగులా అన్నా అంట. మీరేం డోర్ కాడ కాపలా కాస్తున్నారా? ఎవడో పనికి మాలోడు ఏదో చెబితే అది నిజమా కాదా అనేది కూడా తెలుసుకోకుండా ప్రెస్ ముందర ఏం మాట్లాడుతున్నాను వ్యక్తిగతంగా
డ్యామేజ్ చేయాలని. అంతకని మీకేం చేత కాదు, ఎందుకంటే మీరేం చేయలేరు కాబట్టి. ఈ సైడ్ బిజినెస్ మీ ఇద్దరేమైనా కొత్తగా పెట్టారా? అమ్మాయిలు సప్లై చేసే వ్యాపారం పచ్చిగా చెప్పాలంటే డోర్లు కాడ ఏమైనా నిల్చుకొని ఉంటారు పంపించి ఎవరికన్నా. మీకు పదవులు కూడా అట్నే వచ్చినాయా? చూస్తుంటే బహుశా మీరు సంపాదించిన డబ్బు చాలక ఈ సైడ్ బిజినెస్ కూడా ఒకటి కొత్తగా పెట్టినట్టున్నది అనేది మాకు కానీ నిన్న ఆశ్చర్యం వేస్తున్నాడు. నువ్వు ప్రూవ్ చెయ్యి. నువ్వు నిజంగా దమ్మున్నవాడైతే మా నాయకుడు కరుణాకర్ గురించి ఆ సింహపురి వాటలు ఏందో, ఆ కొండ మీద ఏందో, ఆ బాంబే ఏందో ప్రూవ్ చేయి. బోగస్ మాటలంతా తెచ్చి గాలిలో వదిలేసి మీరు శుద్ధ పూసల్లాగా మాట్లాడితే ఇంక మేము కానీ మాట్లాడాలి కదా. ముందు తెలుసుకో. సరే, నీకు ఒక మచ్చుకు 2 విషయాలు చెప్తా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు గుంటపాటి నిచ్చెల్లాగా ఆడుతున్నాడు నిన్ను పెట్టి. దీనివల్ల నువ్వు ఎంత నష్టపోతావో భవిష్యత్తు చెప్తుంది. నువ్వు మాట్లాడే తీరు, నీ బిహేవియర్, నువ్వెంత నష్టపోతావో కూడా భవిష్యత్తు చెప్తుంది కాలం. నిన్ను ఎలా సాగుతున్నారు దీనిలో? మన గంగమ్మ కాడ యాట నరికినట్టు సాగుతున్నారు. నీకు టికెట్ వస్తుందనా? క్వశ్చనే లేదు. నెంబర్ 1, నీకు మచ్చుకు 2 మాటలు చెప్తా. ఈ నియోజకవర్గ సుగుణం ఉంది. ఎమ్మెల్యే అయ్యా, ఇన్ఛార్జ్ ఉండా, 1924 వరకు కష్టపడా, కూటమి పేరుతో సీటు పక్కన వాళ్ళకి ఇచ్చా. ఆ ఇన్ఛార్జిని కూడా తీసేసి నీకు ఇచ్చినారు. ఎందుకంటే నువ్వు డబ్బెట్టి కొనుక్కున్నావు కాబట్టి. నీ ప్రతిభ చూసో, నీ మెహర్బాన్ చూసో, నీకున్న ఫాలోయింగ్ చూసో, నీకున్న ప్రజా ఆదరణ చూసో ఇలా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నీ యొక్క డబ్బును చూసి ఇచ్చారు. నువ్వు డబ్బు కొనుక్కున్న వ్యక్తి. అది మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పేది కదా సుమా. ఇది నువ్వు స్పష్టంగా ఉంచాలి. 2వది, పిఠాపురం వర్మ గారు ఇండిపెండెంట్ గెలిచాడు 2014లో. 1924గా కష్టపడ్డాడు. నీకే త్యాగం చేశావు. పవన్ కళ్యాణ్కి ఫస్ట్ ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎన్ని ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎన్ని రాజ్యసభలు ఇచ్చారు? 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం. రేపు జనవరి పోతే 3వ సంవత్సరం అయిపోతున్నా. అలా నిన్ను ఒక బలి పశువుగా వాడుతున్నారు. నువ్వెందుకు ఈ సూక్ష్మాన్ని గమనించడం లేదు? రాజకీయాల ప్రత్యర్థులే కానీ విరోధులు ఉండరు. వ్యక్తిగతంగా హరాస్మెంట్ లెవెల్లో నువ్వు మాట్లాడుతున్నావు. దాని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో నువ్వు తెలుస్తుంది రేపు ఒకరోజు. ఈరోజు నీకు అచ్చు బొమ్మ పడిందో నీకు బొమ్మే. ఈ అనగానే సత్యప్రసాద్ నేను కాపాడుతాడనుకుంటున్నావు. ఎవడు కాపాడు, ఏ నాయకుడు కాపాడు. ఎందుకు చెప్పమంటావా? మేము గుంటూరులో ఉన్నాం, మాకేముంది జేబీ శ్రీనివాస్ అని చెప్పించుకుంటారు. లోకల్గా ఉన్నది నువ్వు. వచ్చినోడు ఇక్కడ గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చినావు కడుపు చేతి పట్టుకొని మీ తల్లిదండ్రులు ఏదో ఆటదొడ్డాలో న్యాయమో అక్రమో ఎలా సంపాదించో తెలుగు ప్రజలకు అంతా తెలుసు. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు వాళ్ళు వీళ్ళంటి సైడ్ బిజినెస్ పెట్టుకుని ఏమన్నా పదవి తెచ్చుకున్నావా? సైడ్ బిజినెస్ మా నాయకులకి ఏమన్నా ఎరేస్తున్నావా? ఏంది వ్యవహార స్టైల్? నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడంతా దొరికిపోతావు సేనని నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నా. మా నాయకుడు కన్నా సీనియర్ అంట ఆయన మునికృష్ణ. మా నాయకుడి గురించి నీకు తెలియదు? మా నాయకుడు కింద పనిచేసినవే కాంగ్రెస్ పార్టీలో తెలియదు. ఆర్సే తెలుసుకో. మైక్ ఉన్న చోపు ఊగిపోయేది కాదు. రేపు ఒకరోజు నిజంగా ఊగే రోజులు వస్తాయి. సభ్యత సంస్కారం అనేది మాట్లాడు. మేము కూడా ఎలా అన్నా మాట్లాడగలుగుతాం, నోరుంది, కానీ సంస్కారం అడ్డు వస్తుంది. కాబట్టి మీరు ఇన్ఛార్జీలుగా ఏం పొడిచేది తిరుపతిలో. మీరేదో ఆవభావాలు చూపించి మేము అది ఇది అంటే కుదరసినా. నువ్వు గ్రౌండ్ రియాట్లో పో, ఇచ్చిన హామీని అమలుపరచు, ఇచ్చిన పని చేయి, కేడర్ సమకూర్చు. కరుణాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే నేను పెద్ద పోటు కానీ తోపుగా అనుకుంటున్నాయేమో. ఆయన వయసు 70. నువ్వు ఆయన విమర్శిస్తే నువ్వు పలచబడిపోతున్నావు. ఏరా చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతూ మిడివాళ్ళగా పాటు పడతాడో అనేసి టీడీపీ వాళ్ళు కావచ్చు, సమాజంలో కావచ్చు మాట్లాడుతున్నారు. మా నాయకుడు అభివృద్ధి చేశాడు, నువ్వు ముసిలో స్థలాలు దోసుకుంటున్నావు. దీనికనే నీకు ఇచ్చారు ఇన్ఛార్జి పదవి. నీకు ఏ నాయకుడు కలిసి వస్తున్నావు ఊర్లో? అది కూడా చెప్పమే, మేము కూడా చూస్తున్నాం కదా ఊర్లో. ఇప్పటికైనా
కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచి సేనా. ఎక్కువగా పోతున్నావు, వద్దు. వయసు చిన్నది, భవిష్యత్తు ఉంది. రాజకీయ ప్రత్యర్థిగానే చూడు. అందరూ రేపు మే రూలింగ్ వచ్చినాక నేను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం. నువ్వు రాజకీయ విరోధిగా వ్యక్తిగతంగా మాట్లాడి స్టార్ట్ చేసావా, మేము కూడా ఎంత దూరమైనా మాట్లాడతాం. ఇక్కడ కూడా తగ్గేవాళ్ళ. నీకు ఒక విషయం చెప్తా. రేపు మీ గవర్నమెంట్ పోతాడు, మా గవర్నమెంట్ వస్తే నీ పక్కన కూర్చొని చూడు, ఒక్కడి కనపడి నీకు ఏకాక అయిపోతావు. ఇది గుర్తుపెట్టుకో, ఒంటరిగాడైపోతావు. ఈరోజు ఇన్ఛార్జీలో నీ మేయర్బాన్ కోసం నీ దగ్గర పనులు జరుగుతాయో లేదు, నువ్వు చేసిన ఆక్యుపై ప్లాట్లు ఇంటి దాకా ఇస్తారని కూర్చోవచ్చు లైన్లో. నీకు పార్టీకి అర్థమైపోతుంది. రేపు మీది రూలింగ్ పోతానే నీ వెనకాల ఒక్కడి తిరగమని చెప్పు. ఈ రోజు నీ అనే పిల్లకాయలు కూడా తిరగరు. ఎందుకు తెలిసినా, నేను నీ వెనకాల తిరిగితే మేము ఏడ ఫేస్ చేయాలి సమస్యల్ని అని చెప్పి ఎవడూ తిరగడు. ప్రజెంట్ ఇప్పుడున్న రాజకీయాల్లో, ఇప్పుడున్న సమాజంలో అదే పరిస్థితి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని చెయ్యి. నీకేదో టికెట్ వచ్చేస్తుంది అన్నావు, ఇంకోటి అన్నావు, 4వ వార్డులో నిలబడు, పొడి చేస్తావు, చించేస్తావు అన్నావు. నువ్వు నిలబడు ఎమ్మెల్యేగా, ప్రజలు నిన్ను ఎట్ట చించిపోడు ఆరేస్తాడు. రేపు చూద్దాం. మేము అంటే 66 మావే, మా నాయకులు ఒప్పుకోలేదు అంటున్నావు. మేమే చేతికి గాజులు దొడుక్కోవాలా, 66 ఎత్తుకొని పోతాను మేము చూసేదానికి. మీ వాళ్ళు ఒకడో ఇద్దరు తప్ప మిగిలిన ఏకగ్రహణ డబ్బు తీసుకున్నారు. డబ్బు తీసుకొని విత్డ్రా అయినారు. ఇది తెలుసుకో, ఇది నీకు తెలుసు. ఊరికి అవలా ఒక ఇద్దరు తప్ప, ఆ పేర్లు కూడా అవసరం లే, మాకు తెలుసు కాబట్టి. నువ్వేందో మా నాయకులు వదిలితే 66 పొడి చేస్తావు, ఏం చేస్తావంట. మీలాగా మేము ఇదా రా, రేపు ఎలక్షన్ జరగని 66కి నామినేషన్ వేస్తాం, ప్రజా తీర్పు కోరుతాం. ఎవడు గెలుస్తాడు, ఎవడు పడతాడో చూద్దాం. అంతేగాని మా నాయకులు ఒప్పుకోవాలా. మీ నాయకులు ఒప్పించు, దౌర్జన్యంగా పోతాం, రూలింగ్ ఉంది, ఆ నామినేషన్ ఉన్నంత లోపలేసేస్తాం అని చెప్పి వేయించు. నీకు చేతనైతే నువ్వు ఇన్ఛార్జి కదా, చిలక పలుకులు పలకద్దు, రియాలిటీగా రా. మా నాయకులు వద్దని ఇవి కాదు, మేము ఎట్లా నామినేషన్ వేయకుంటా ఉంటాము, అది కూడా నువ్వు చూద్దు రేపు ఎలక్షన్ అనేది జరిగితే. అంతేగాని ఇట ప్రెస్ ముందర చిలక జోసి మాటలు, గుడ్డగాల్చి ముఖం మీద చేసే మాటలు, ఏదైనా విత్ ప్రూఫ్తో మా నాయకులు ఉంటే ప్రూఫ్తో రా, దో ఇది అని చూపించు. తిరుపతి ప్రజలు నమ్ముతారు. ప్రెస్ ముందర ఏది పడితే అది మాట్లాడితే ఇది సమంజసం కాదు. తస్మా జాగ్రత్త. ఎందుకు చెప్తాను తెలిసిన, భవిష్యత్తు నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఇప్పటికైనా సరే నీ భాష, నీ వేషం, తీరు, పద్ధతి మార్చుకుంటే చాలా మంచిది. ఎవ్వడికి పవర్ శాశ్వతం కాదు. నువ్వు చెప్తే ఒక ఎస్ఐ, సిఐ, డిఎస్పీ గారు ఏరేమో, అదే మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు రేపు అధికారానికి వస్తున్న ఒక ఎస్పీ, ఒక కలెక్టర్, ఒక కమిషనర్, ఒక డీజీ, ఐజీ స్థాయిలో పోస్టింగ్ వేసే స్థాయి మా నాయకుడిది. నువ్వు చెప్తే సిఎస్ఐ, డిఎస్పీ కూడా మార్చరు, ఇన్ఛార్జ్ అంటే మాత్రాన. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకో. మా నాయకుడికున్న పవర్ ఏంది, నీకున్న పవర్ ఏంది, అర్థమైందా? ఈరోజు పవర్లో ఉన్నావు, అందరూ మాట్లాడేస్తారు. ఏమైపోయినా సేనా 19 నుంచి 24 వరకు ఏం మీ నాయకులు ఎవడు కలపలేదా? నీ పక్కన కూర్చున్నాడు కార్పొరేట్ అయినాడు, దొంగతనం వచ్చి కాళ్ళు పట్టుకున్నాడా? మర్చిపోయావా? పక్కనే కూర్చున్నాడు, ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నాడా? మా నాయకుడి కిందనే పనిచేశాడు కదా, మళ్ళీ అలా ఎలా మాట్లాడతాడు? దీనికంతా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ముడి చెప్పడం ఖచ్చితంగా చెప్తున్నా. మీ మాట తీరే, మీ బిహేవియరే మీకు షేటు. పద్ధతిగా మాట్లాడండి. మేము కూడా ఎట్టకాలం అట్లా మాట్లాడగలుగుతాం. మా సంస్కారం గురించి మేము మాట్లాడాం. మీకు ఏదున్నా నువ్వు 4 ఐటమ్స్ పేర్లు చెప్పారు, విత్ ప్రూఫ్తో ధైర్యం మగాడైతే ప్రూఫ్ తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. ఇది ఒకటి సవాల్ ఇస్తున్నాం.
వేకు మాటలు మాట్లాడితే కుదరదు. కొండ మీద అయినా సరే, నెల్లూరు సింహపూర్ అయినా సరే, బాంబే అయినా సరే, ఎవరో చనిపోయినారంటున్నా చూడు, వాళ్ళ గురించి ఎవరి వల్ల చచ్చిపోయినా కానీ నేను బయట పెట్టగలుగుతా, ఆ ధైర్యం మాకుంది. వాడు ప్రజెంట్ కూటమి పార్టీలోనే ఉన్నాడు, ఆ పని మనోడు, వాడి వల్ల చనిపోయింది. ఇది చాలా మందికి తెలుసు. నువ్వు ఎవరి మీద తెలుసుకోకుండా కరుణాకర్ రెడ్డి ఉన్నాడు కదా బుడద జల్లేద్దామంటే సమాజం హర్షించదనైనా. ముందు సమాజంలో ఎలా ఉన్నది, ఎలా మెలగాలి, ఎలా మాట్లాడే ముందు నేర్చుకో. చాలా ఇప్పటికైనా చాలా పద్ధతిగా ఉంటుంది. ఇంకా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు విత్ ప్రూఫ్తో రా, వేగ్గా బోగ్గా పెట్టద్దు. ఇది మట్టి ఖచ్చితంగా చెప్తున్నాం నీకు. ఎందుకంటే నువ్వు ప్రెస్ మీట్ వచ్చినప్పుడు అంతా దొరికిపోతావు, ఏదో మాట్లాడాలి. నీకు ఆ TV5 తప్ప ఇంకెవడికి లైవ్ వీడో, ఆ TV5 నువ్వు కోరుకునేది అట్టాక్ట్ వాళ్ళే కదా, మా దేవుళ్ళు అనేదా, కామనాయన్ని వీళ్ళందరూ. కాబట్టి నీదంతా ఒకే బాపు చెందినవాడు. కాబట్టి నాకు గడి నిన్నటి నుంచి మాకు గడి అనుమానం వస్తున్నది, ప్రజలు తిరుపతి ప్రజలకు గడి మాకు గడి అనుమానం వస్తున్నది. ఓ ఇదేదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయనట్టుగా ఉంది ఇతను, ఇది ఎవడికి తెలియని విషయం, మీ నోటితో మీరే చెప్పుకున్నారనేది. ఇప్పటికైనా పద్ధతిగా గౌరవంగా పెద్దవాళ్ళని గౌరవించేది నేర్చుకో. బొడ్డుగోచి పేరు పెట్టల కరుణాకర్ రెడ్డి అనే దానికి మీరు జుజిబీలు రాజకీయాల్లో ఆయన ముందర గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే దాంట్లో ఉంటుంది. సరే ఆర్సే ఈరోజు మిమ్మల్ని మీరు మాట్లాడుతున్న పొగడతలలో తిరుపతిలో నోటుకొచ్చేది తిడుతున్నారు మిమ్మల్ని. అంత పెద్ద ఆయన పట్టుకుని ఏకవచనంతో మాట్లాడతారు. వీళ్ళు వయసు అయింది, వీళ్ళ స్థాయి అయింది, వీళ్ళ అర్హత అయింది అనేసి సమాజం తెలుసుకొని రిపోర్ట్ తెప్పించుకొని చూడండి. బ్యాడ్గా వస్తున్నది, గుడ్డుగా వస్తున్నది అనేది. విత్ బ్యాడ్ పాపర్స్ ఇలాంటి వాడు కూడా ఇన్ఛార్జ్ ఇతర దౌర్భాగ్యం అని అంటున్నారు. ఇప్పటికైనా సంస్కారంగా మాట్లాడని కోరుకుంటూ